భీమవరంలోని టీటీడీ వారు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల నందు మోగ చెవిటి విద్యార్థులను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు పద్మనాభరాజు గారు మరి పిల్లలని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారని పిల్లలు మాటలు రాకున్నా వారి చేతల్లో చూపిస్తున్నారు. అలాగే ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లను కూడా చాలా అసభ్యంగా, నేను పర్మనెంటు, మీరు టెంపరీ టీచర్స్, మీరు నన్ను ఏమీ చేయలేరు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఇబ్బందికి గురి చేస్తున్న ప్రధానోపాధ్యాయులని ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చెప్పేది ఉండదు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు వచ్చి వెంటనే అని చెప్తున్నారండి. రావడం వెళ్ళిపోవడం అది ఒకటే చేస్తారండి. మాకు ఎప్పుడు క్లాస్ తీసుకోవడం లేదని చెప్తున్నారండి. మేము అందరం చదువుకుంటున్నాము మాకు వచ్చినట్టుగాను, అయినా సరే మీరు అందరూ ఫెయిల్ అయిపోతారని చెప్తున్నారు సార్ మమ్మల్ని. 10th మేము కష్టపడుతున్నాం, ఏదో ఒకటి మేము పాస్ అవుతామని మేమేదో నమ్మకంగా చదువుకుంటున్నాం, మాకు వచ్చిన దాంట్లో మీరు ఎవరు పాస్ అవ్వరు ఫెయిల్ అవుతారని చెప్తున్నారు సార్. నా పేరు గాయత్రి. భీమవరంలో శ్రీ వెంకటేశ్వర భద్ర పాఠశాలలో నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంట్రాక్ట్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. 2024 సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇక్కడికి మాకు ప్రిన్సిపల్గా వచ్చినటువంటి శ్రీ పి పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మమ్మల్ని లేడీ టీచర్స్ అందరినీ కూడా, హాస్టల్లో ఉన్న లేడీస్ స్టాఫ్ని అందరినీ, పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని అందరినీ కూడా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా యొక్క క్యారెక్టర్ల గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడినందువల్ల మేము ఈరోజు ఆయన్ని అడగడం జరిగింది. ఎందుకు ఆ విధంగా మీరు మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగితే, ఆయన నేను మాట్లాడలేదు, మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు, నేను ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీని అన్నట్లుగా మాట్లాడుతున్నారండి ఆయన. కానీ పై అధికారులు మాపై దయ ఉంచి ఆయన బారి నుండి మా స్కూల్లో విద్యార్థుల్ని మమ్మల్ని రక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అడుగుతున్నాము. ఎందుకంటే ఈయన ఎంతగా మమ్మల్ని ఏ విధంగా మాట్లాడినా, మా చదువుల గురించి, మా పోస్టుల గురించి కూడా ఎంత భయంకరంగా మాట్లాడినా కూడా ఓర్చుకున్నామండి. పాఠశాల ఎత్తేస్తారు, ఇక్కడ ఎవరో టీచర్లు చెప్పట్లేదు, పిల్లల్ని తీసుకెళ్ళిపోమని పేరెంట్స్కి సజెస్ట్ చేయడం అన్నీ చేశారు. అవన్నీ కూడా మేము గత 7 నెలలుగా కూడా భరించాము. కాకపోతే ఏంటంటే ఈరోజు మా క్యారెక్టర్స్ గురించి, మా పేరెంట్స్ క్యారెక్టర్స్ గురించి కూడా ఆయన అసెసినేట్ చేస్తూ చాలా నీచంగా మాట్లాడడం అనేది జరిగింది. అది మేము ప్రూఫ్లతో సహా విన్నాం కాబట్టి ఈరోజు మేము అందరూ ఆయన అడగడం జరిగింది. ఆయన మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, మీరు ఎవరికి కంప్లైంట్ రాసుకుంటారో రాసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఈయన ఇక్కడ ప్రిన్సిపాల్గా కొనసాగిన, లేదా ఒక టెక్నీషియన్గా కానీ ఈ పాఠశాలలో ఉన్నట్లయితే ఇంకా తర్వాత ఫ్యూచర్లో మాకు ఈ పాఠశాలలో విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల మాకు దయచేసి పై అధికారులు తగిన న్యాయం చేయవలసిందిగా, ఆయన బారి నుంచి మా అందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. నేను శ్రీ వెంకటేశ్వర భద్ర ఉన్నత పాఠశాలలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. మాకు సెప్టెంబరు 2025 నుంచి 24 నుంచి పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నారండి. గత 25 సంవత్సరాల నుంచి ఆయన టెక్నీషియన్గా స్కూల్లోనే వర్క్ చేస్తున్నారండి. అప్పటి నుంచి కూడా పిల్లల్ని, స్టాఫ్ని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. ఈరోజు ముఖ్యంగా మా క్యారెక్టర్ల గురించి, మా తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్ల గురించి చాలా చెప్పుకోలేని విధంగా మాట్లాడటం వల్ల మాకు మనసుకి చాలా బాధ కలిగి మేము వెళ్ళి అడగడం జరిగింది. నేను పర్మనెంట్ ఎంప్లాయీని, మీరు కంప్లైంట్ పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, నన్ను ఏం చేయలేరు అన్న విధంగా మాట్లాడటం జరిగింది. దయ ఉంచి మా యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని, మా పిల్లలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి.